నెక్స్ట్ సింహరాశి తర్వాత వచ్చేది కన్య. కన్య రాశి. కన్యా రాశిలో జనరల్‌గా ఏంటంటే శుక్రుడు నేర్చిపెడతాడు. వీళ్ళకి ఎప్పుడూ అంటా ఉంటాం. మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే ప్రైవేట్ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత టూ మచ్ ఆఫ్ గాసిప్ రీడర్స్ ఉంటారు కదా! ఈ మిథునం కూడా గాసిప్ మీదే నడుస్తా ఉంటది. సో, ఇట్లా ఇప్పుడు ఈ ఈ ఈ స్థితిలో వీళ్ళకి సప్తమంలోనే శని ఉండి డైరెక్ట్‌గా లగ్నాన్ని చూస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ ఎందు మీద ఏమంటారు మూలిగే నక్క మీద తాటికాయ పడిందని ఒక సామెత ఉంటుంది. సో, కన్యా రాశి కట్ చేసి ఔట్ చేసేయడమే ఈ ఉగాదికి రాశిలో. ఎందుకంటే ఇది మైనస్‌లోకి వెళ్ళిపోద్ది. శని వీక్షణ డైరెక్ట్‌గా దానికి తగలడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువగా. హెల్త్ కన్యా రాశోడు హెల్త్ ఇన్సూరెన్స్‌లు కట్టుకోండి. హెల్త్ కార్డులు ఏమన్నా తీసుకోండి. కొంచెం జాగ్రత్త వహించండి. డబ్బు సేవ్ చేయండి. మీరేదో కొనేద్దాం, ఉద్ధరించేద్దాం అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు లాభస్థానంలో గురుడు నడుస్తున్నాడు. లాభస్థానం ఎక్కడ ఉంది? చతుర్థ స్థానం అంటే ఇంటికి సంబంధించిన. ఈఎంఐలు గట్టా పెట్టేసి ఇల్లులు గట్టా కొనిస్తే తీరతాయి. కానీ దాంతోపాటు హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేయాలా. హెల్త్ విషయంలో కూడా ఆలోచించాలా. లేదంటే ఇదే ఇల్లు తాకట్టెట్టి నువ్వు మళ్ళీ ఒంట్లో బాగు చేసుకోవాల్సి వస్తుంది. అంతే. సో, ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. 6వ స్థానంలో రాహు సంచారం. అందరితో గొడవలు పెట్టుకోవడం, గొడవలకు వెళ్ళడం అలాంటివి మంచివి కాదు. ఎస్పెషల్‌గా బ్యాంక్ ఈమెయిల్ గట్టా ఎగరగొట్టేయడం మంచిది కాదు. హ్మ్. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి రియలైజేషన్ అంటే మీరు అన్ని తప్పులు చేసేసిన తర్వాత తెలుసుకోవడం కాదు. కొంచెం తెలుసుకొని నడుచుకోవడం కూడా రియలైజేషనే. సో, తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ కన్యా రాశికి చాలు. చాలా మితంగా వెళుతోంది ఈ సంవత్సరం అంతా. ఆ! ఎవరికి ఆహా అని పెద్ద పెద్ద ఆహా సంచలనం అనేది సినిమాలు కొన్నే. లేవు. మేషం, కర్కాటకం. అది ఈ అది రెండిటికి ఈ 2 సూపర్ కర్కాటకం ఆహాలు. ఆహానే. అవును. మిగతావని ఓహో అనమాట. కొంచెం మిడ్ అన్ని 65లో ఉంటాయి. హ్మ్. ఈ కన్యా రాశి వచ్చేటప్పటికి ఇంక 35, 40కి వచ్చేద్ది. ఎందుకంటే దీనికి హెల్త్ ప్రాబ్లమ్. అది. హెల్త్ అనేది భగవంతుడి నుంచి వచ్చేది.